హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కృష్ణాష్టమి సందర్భంగా మా వాడిని రెడీ చేశాను కృష్ణుడిలాగా. మా వీధిలో గుళ్ళో అయితే ప్రతి ఇయర్ కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. సో ఈ ఇయర్ లేవు కాబట్టి నేను ఇంట్లోనే వాడిని కృష్ణుడిలాగా చూసుకోవాలనేసి రెడీ చేశాను. అది ఈజీ వేలో మనము ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీ వేలో చేసుకోవచ్చు. నేను ప్రతి ఇయర్ చేస్తాను కాబట్టి నేను కొన్ని ఐటమ్స్ అంటే ఆర్నమెంట్స్ అనేవి తయారు చేసుకున్నాను పూసలతో అవి. సో అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఒకవేళ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చూద్దాం. ముందుగా కృష్ణుని గెటప్కి మనము పూజలకు వాడే పంచ ఉంటుంది. అందరి ఇళ్ళల్లో మామూలుగా పంచలు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. సో ఇక్కడ ఇలా ముడి వేయాలి. ఇలా ముడి వేసుకొని లేదంటే ఒక పిన్ పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ పిన్ను పెడుతున్నాను. ఒక పంచ ఎడ్జ్ని తీసుకొని మనము ఈ రెండు కాళ్ళ మధ్యలోంచి ఇలా తీసుకొని రావాలి. చూసారా? దీన్ని ఇలా ఫోల్డ్ చేసి వెనక ఇలా చెక్కేయాలి. ఈ క్లాత్ అయితే నేను రౌండ్గా కట్ చేసి దీన్ని ఇలా తయారు చేశాను లేస్ వేసి. సో దీన్ని ఇప్పుడు మా వాడికి కడదాం. ఇలా నడుము చుట్టూ నేనైతే ఎక్కువ మేకప్ ఏం చేయలేదు. సో బొట్టు పెట్టాను, లిప్స్టిక్ వేశాను, తర్వాత ఐస్ పక్కన డాట్స్ పెట్టాను. సో ఫేస్కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నగలు వేద్దాము. నేను మామూలుగా చిన్నప్పటి నుండి వేశాను కాబట్టి నేను ముత్యాలు తెచ్చేసి ఇలా చేసుకున్నాను అనమాట. సేమ్ స్టెప్ చైన్ లాగా తయారు చేసుకున్నాను. సో చూడండి, ఇది పెడితే ఎంత అందంగా ఉందో. ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనము ఈజీగా. ఈ పల్స్ అనేవి దొరుకుతాయి, అవి తెచ్చి ఇలా కుట్టేశానమాట. సో ఇది వేద్దాము. ఇవి చూసారా, ఈ షేప్లో అంటే క్లాత్ కట్ చేసేసి ఇవి కూడా లేస్ అంటించేసి, అంటే నేను ఏ డ్రెస్ అయితే వేస్తానో ఆ డ్రెస్కి మ్యాచింగ్గా అలా చేసుకున్నాను. ఇది కూడా బయట తీసుకొని వచ్చి దీనికి స్టిక్ చేసేసాను. సో దీన్ని వంకీల్లాగా కట్టేద్దాం. ఇక్కడ ఇది చూసారా, ఇది నడుముకు వేసే వడ్డానం లాంటిది మామూలుగా బెల్ట్. ఇది కూడా లేస్ తెచ్చేసి తయారు చేసిందే దీన్ని నడుముకు కడదాం. ఇయర్ రింగ్స్ ఇలా ప్రెస్సింగ్వి దొరుకుతాయి బయట. సో అవి తెచ్చుకొని ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇలా ఇది చూసారు కదా, ఇది కూడా లేసే. దీన్ని ఇలా ఒక తాడు వేసేసి ఇలా మడత వేసాను. సో ఇలా చేసుకొని దీన్ని మామూలుగా మనకి రాఖీలు దొరుకుతాయి, అవి కూడా పెట్టేయచ్చు. సో ఇలా నాటు వేసేద్దాం. ఫైనల్గా కృష్ణయ్యకి కిరీటం పెడదాం. చూసారా, ఈ కిరీటం కూడా బయట తీసుకున్నాను.
సో ఇది ఫస్ట్ ఇయర్ నుంచి కృష్ణాష్టమికి వేసేసి నీట్గా ఎత్తి పెట్టుకుంటున్నా. సో ఎన్ని రోజులు వచ్చేసింది చూసారు కదా. కృష్ణయ్యకి కిరీటం పెట్టేసాం. ఇప్పుడు నెక్స్ట్ నెమలిక, మెయిన్ నెమలిక పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు కృష్ణయ్యకి ఫ్లూట్ ఇద్దాం. చూసారా, ఫైనల్గా కృష్ణయ్యని లుక్ వేసుకోండి. ఈ విధంగా ఇంట్లోనే మనం ఒకసారి తయారు చేసుకున్న ఐటమ్స్, అంటే ఇలా పూసల దండలు కానీ డ్రెస్సులు కానీ ఏవైనా 1 ఇయర్ నుంచి, అంటే ఈ డ్రెస్సెస్ అయితే మారుస్తాము. మామూలుగా పంచ అవి ఉంటే గిన ఈజీగా, అంటే పంచ ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగా మనకు డ్రెస్ అయితే ఎప్పటికప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ మారిపోతూ ఉంటాయి కాబట్టి పంచ అయితే ఈజీగా చేసుకోవచ్చు. చూసారా మా కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నాడో. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి కూడా ఇలా ఈ కృష్ణాష్టమికి ఇలా రెడీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.